అనగనగా ఒక దట్టమైన అడవి. ఆ అడవిలో ఒక వేప చెట్టుపైన ఒక కాకి నివసించేది. ఒకరోజు ఉదయాన్నే ఆ కాకికి చాలా ఆకలి వేసింది. ఆహారం కోసం వెతుకుతుండగా ఒక ఇంటి దగ్గర దానికి తాజా బ్రెడ్ ముక్క ఒకటి కనిపించింది. అబ్బో, ఈరోజు నాకు భలే విందు దొరికింది అనుకుంటూ సంతోషంగా ఆ బ్రెడ్ ముక్కను తన ముక్కుతో గట్టిగా పట్టుకొని అడవిలోకి ఎగిరిపోయింది. ఎవరూ లేని చోట ప్రశాంతంగా కూర్చుని తినాలని ఒక ఎత్తైన కొమ్మ మీద వాలింది. అదే సమయంలో ఆకలితో అల్లలాడుతున్న ఒక టక్కరి నక్క అటుగా వచ్చింది. గాలిలో బ్రెడ్ వాసన రావడంతో చుట్టూ చూసింది. చెట్టుపైన కాకి నోట్లో ఉన్న బ్రెడ్ ముక్కను చూడగానే నక్క నోట్లో నీళ్లూరాయి. ఈ కాకిని ఎలాగైనా మోసం చేసి ఆ బ్రెడ్ ముక్కను లాక్కోవాలి అని మనసులో అనుకుంది. మెల్లగా చెట్టు కిందకు వెళ్ళి కాకికి వినిపించేలా ఇలా అంది. ఓహో, ఈరోజు నేను ఎవరిని చూస్తున్నాను? ఈ అడవిలోనే అత్యంత అందమైన పక్షివైన నిన్నా? కాకిగారు, మీ నల్లని రెక్కలు సూర్యకాంతిలో ఎంతలా మెరుస్తున్నాయో, మీ కళ్ళు ఎంత తీక్షణంగా ఉన్నాయో, మిమ్మల్ని చూస్తుంటే ఏదో దేవలోకపు పక్షిలా కనిపిస్తున్నారు. కాకి ఆ మాటలు విని గర్వంతో మెడనిమిరి చూసింది. నక్క అంతటితో ఆగకుండా, కాకిగారు, మీ రూపమే ఇంత అందంగా ఉంటే ఇక మీ గాత్రం ఎంత మధురంగా ఉంటుందో కదా! ఈ అడవిలోని పక్షులన్నిటికీ మీరే కదా గానగంధర్వులు. ఒక్కసారి మీ పాట వినిపిస్తే నా చెవులు పెరించిపోతాయి. దయచేసి నా కోరిక మన్నించి ఒక చిన్న పాట పాడరా అంటూ ఎంతో వినయంగా బతిమాలింది. నక్క చేసిన అతిశయోక్తి పొగడ్తలకు కాకి తనని తాను మరిచిపోయింది. తను గొంతు ఎంత బాగుంటుందో నక్కకు చూపించాలనే ఆతృతతో తను ముక్కుతో బ్రెడ్ ముక్కను పట్టుకున్నాననే విషయం మరిచిపోయి గర్వంగా గొంతు సవరించి కావ్ 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 అని గట్టిగా అరిచింది. అంతే, కాకి నోరు విప్పగానే ఆ బ్రెడ్ ముక్క నేరుగా వచ్చి కింద పడింది. దానికోసమే ఎదురుచూస్తున్న నక్క టక్కున ఆ ముక్కను నోటకరుచుకుని, థ్యాంక్యూ కాకిగారు, మీ పాట కంటే మీ బ్రెడ్ ముక్కే చాలా బాగుంది అని ఎగతాళి చేస్తూ తుర్రున అడవిలోకి పారిపోయింది. తన మూర్ఖత్వానికి కాకి ఎంతగానో చింతించింది. అందుకే పిల్లలు, మనల్ని ఎవరైనా అతిగా పొగిడితే అందులో ఏదో స్వార్థముంటుందని గ్రహించి జాగ్రత్తగా ఉండాలి. కథ బాగుంది కదూ? మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం కిడోస్ టేల్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం. బాయ్ బాయ్.